వెల్కమ్ టు కేఎల్ నాలెడ్జ్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో 2023 ఏప్రిల్లో తెలంగాణలో జరిగినటువంటి 10వ తరగతి పరీక్షల్లో సాంఘిక శాస్త్రంలో వచ్చినటువంటి పార్ట్ బి అంటే బిట్ పేపర్లో వచ్చిన ప్రశ్నలు, వాటి యొక్క సమాధానాలను ఒకసారి విశ్లేషిద్దాం. ఈ బిట్ పేపర్లో మొత్తం 20 క్వశ్చన్స్ ఉంటాయండి. అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్కి మీరు ఎన్ని ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉంది, నేను తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. లెఫ్ట్ సైడ్ 1 2 3 4 అని 4 ఇచ్చాడండి, రైట్ సైడ్ ఏబిసిడి అని చెప్పేసి 4 ఇచ్చారు. వీటిని మ్యాచింగ్ చేయాలి, జతపరచాలి. సో ఒకటోది లూ విండ్స్ అంటే లూ పవనాలు, 2 నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాలు, థర్డ్ వన్ ద రీజన్ టు ది నార్త్ ఆఫ్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖకు ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రాంతము, ఫోర్త్ వన్ సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాలు. ఇక రైట్ సైడ్ ఉన్నటువంటి ఏబిసిడిలో ఒకటి టెంపరేట్ జోన్ అంటే సమశీతోష్ణ మండలం, బి హెవీ రెయిన్ఫాల్ టు కోరమండల్ కోస్ట్ కోరమండల తీరం వద్ద అధిక వర్షపాతం, సి హాట్ విండ్స్ బ్లో ఇన్ ది నార్థన్ ప్లెయిన్స్ ఉత్తర మైదానాలలో వీచేటటువంటి వేడి గాలులు, డి హెవీ రెయిన్ఫాల్ అలాంగ్ ది వెస్ట్ కోస్ట్ పశ్చిమ తీర ప్రాంతంలో వచ్చేటటువంటి భారీ వర్షపాతం. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి 1 2 3 4కి ఏబిసిడికి మ్యాచ్ చేయాలి. సో ఒకటోది ఏంటంటే లూ విండ్స్ అండి. లూ విండ్స్ అంటే ఉత్తర మైదానాలలో వీచేటటువంటి వేడి గాలులు, హాట్ విండ్స్ బ్లో ఇన్ ద నార్థన్ ప్లెయిన్స్. సి 1C చూసుకోండి, కింద ఆప్షన్స్లో ఏబిసిడి ఆప్షన్స్ ఉన్నాయి కదా, అందులో ఒకటోది సి ఉంది, సికి ఉంది, డీకి ఉంది. సో రెండో చూడాలి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్. నార్త్ ఈస్ట్ మాన్సూన్స్ అంటే ఈశాన్య ఋతుపవనాలు. ఈశాన్య ఋతుపవనాల వల్ల మనకి కోరమండల్ కోస్ట్లో భారీ వర్షపాతం అంటే తమిళనాడు ఆ ప్రాంతంలో భారీ వర్షపాతం వస్తుంది. సో 2B. సో 2B అంటే సికి ఉంది, డీకి ఉంది. సో మనం థర్డ్ వన్ చూడాలి, ద రీజన్ టు ది నార్త్ ఆఫ్ ది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖకు ఉత్తరం వైపు ఉన్నటువంటి ప్రాంతము. ఏంటిది ఉత్తరం వైపున ప్రాంతము? ఏ టెంపరేట్ జోన్ అండి. కర్కట రేఖకు ఉత్తరం వైపు ఉన్న ప్రాంతమేమో టెంపరేట్ జోన్ అంటే సమశీతోష్ణ మండలము, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి దక్షిణం వైపు ఉంటేనేమో అది ట్రాపిక్ జోన్ అంటే అత్యుష్ణ మండలం. సో 3 ఎక్కడుంది? సికి ఉంది. సో 1C 2B 3A ఆటోమేటిక్గా 4D వస్తుంది. 4D సౌత్ వెస్ట్ మాన్సూన్స్ అంటే నైరుతి ఋతుపవనాలు, హెవీ రెయిన్ఫాల్ అలాంగ్ ది వెస్ట్ కోస్ట్ అంటే పశ్చిమ తీరం వెంబడి భారీ వర్షపాతాన్ని ఇస్తాయి. 4D. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. 1C 2B 3A 4D. మనకు ఒకవేళ తెలియనట్లయితే ఎలిమినేషన్ ప్రాసెస్లో ఒక్కొక్కటి తీసేస్తే మనకు తెలిసిన ఒక 2 3 తెలిస్తే ఆటోమేటిక్గా ఫోర్త్ వన్ మనకి మ్యాచ్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ అన్ ఎన్విరాన్మెంటల్ మూమెంట్. ఈ క్రింది వాటిలో పర్యావరణ ఉద్యమం కానిది. ఏ చిప్కో మూమెంట్ అంటే చిప్కో ఉద్యమం, బి గ్రీన్ పీస్ మూమెంట్ గ్రీన్ పీస్ ఉద్యమం, సి మైరా పైబీ మూమెంట్ మైరా పైబీ ఉద్యమం, డి సైలెంట్ వ్యాలీ మూమెంట్ సైలెంట్ వ్యాలీ ఉద్యమం. ఈ 4 పర్యావరణ ఉద్యమం కానిది ఏంటంటే సి అండి, మైరా పైబీ మూమెంట్. మైరా పైబీ ఉద్యమం అనేది పర్యావరణ ఉద్యమం కాదు, అది మానవ హక్కుల ఉద్యమం. మణిపూరు ప్రాంతంలో మరి ఆ సాయుధ దళాలకు ఇచ్చినటువంటి ప్రత్యేక అధికారాలను రద్దు చేయాలని చెప్పేసి చేసినటువంటి ఉద్యమం మైరా పైబీ ఉద్యమం. సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక థర్డ్ వన్, దెర్ ఈజ్ ఏ డిస్ప్యూట్ బిట్వీన్ దీస్ 2 కంట్రీస్ రిగార్డింగ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ గంగా రివర్ వాటర్స్. గంగా నదీ జలాల పంపకంలో ఈ 2 దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి. గంగా జలాల పంపిణీ విషయంలో ఏ 2 దేశాల మధ్య వివాదాలు ఉన్నాయి? ఏ ఇండియా పాకిస్తాన్, బి ఇండియా బంగ్లాదేశ్, సి ఇండియా శ్రీలంక, డి ఇండియా మయన్మార్. సో మనకి గంగా నది భారతదేశం నుంచి బంగ్లాదేశ్లోకి ప్రవహిస్తుందండి. సో గంగా నది జలాల పంపకం విషయంలో ఇండియాకు బంగ్లాదేశ్కు మధ్య కొన్ని వివాదాలు ఉన్నాయి. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ వన్, లిబరలైజేషన్ లీడ్స్ టు. సరళీకృత విధానాలు దీనికి దారితీస్తాయి. ఏ ట్రేడ్ బ్యారియర్స్ అంటే వ్యాపార ప్రతిబంధకాలు, బి ఫ్రీ ట్రేడ్ అంటే స్వేచ్ఛా వ్యాపారము, సి ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ వ్యాపారం మీద ఆంక్షలు, డి మోర్ ట్యాక్సెస్ ఎక్కువ ట్యాక్సులు. లిబరలైజేషను ఈ 4 దేనికి దారితీస్తుంది అంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఫ్రీ ట్రేడ్ స్వేచ్ఛా వ్యాపారానికి దారితీస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ద మెయిన్ ఎలిగేషన్ మేడ్ బై పంజాబ్ డ్యూరింగ్ ది పంజాబ్ ఎజిటేషన్ వాజ్. పంజాబ్ ఆందోళనలో వాళ్ళు చెప్పినటువంటి ప్రధానమైనటువంటి ఎలిగేషన్ ఏంది పంజాబ్ ప్రజలు? ఏ ఇగ్నోరింగ్ ద రోల్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. దేశ అభివృద్ధిలో పంజాబ్ని నిర్లక్ష్యం చేశారు అంటే దేశ అభివృద్ధిలో పంజాబ్కి సరైనటువంటి ప్రాధాన్యత దక్కలేదని. బి
డిక్లేరింగ్ చండీగఢ్ యాజ్ ఏ యూనియన్ టెరిటరీ, చండీగఢ్ నగరాన్ని ఒక కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం పట్ల వాళ్ళు మరి అలిగేషన్ వ్యక్తం చేశారా? సి. క్లైమింగ్ లెస్ వాటర్ ఫ్రమ్ భాక్రానంగల్ డ్యామ్, భాక్రానంగల్ డ్యామ్ నుంచి వచ్చేటటువంటి నీటిలో వాళ్ళకి తక్కువ వాటా వస్తుందనే. డి. రిక్రూటింగ్ ఫ్యూయర్ సిక్స్ ఇంటూ ది ఆర్మీ, ఆర్మీలోకి అంటే సైన్యంలోకి తక్కువ సంఖ్యలో సిక్కులను తీసుకుంటున్నారనేటటువంటి అభియోగమా? మరి ఏంటి ఏ ఎలిగేషన్ ఈ నాలుగిట్లో? వాస్తవానికి ఇది చూస్తే 4 కూడా కొంత రిలవెంట్గానే ఉన్నాయండి. పంజాబ్లో వచ్చినటువంటి ఆందోళనలో ఈ 4 కూడా కారణాలే. అయితే ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఇగ్నోరింగ్ ద రోల్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది కంట్రీ. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే దేశాభివృద్ధిలో పంజాబ్ను విస్మరిస్తున్నారు, పంజాబ్ ప్రాంతం పట్ల వివక్షత చూపుతున్నారు అనేది వారి యొక్క ప్రధానమైనటువంటి అలిగేషన్, అంటే అభియోగము. నెక్స్ట్ 6th వన్ అండి, మ్యాచ్ ద ఫాలోయింగ్. లెఫ్ట్ సైడు 1 2 3 4, రైట్ సైడు రోమన్ అంకెలు పెట్టడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ వచ్చేసి హ్యామ్లెట్స్, ఫస్ట్ వన్ హ్యామ్లెట్స్, సెకండ్ క్లాస్ 1 సిటీస్, థర్డ్ మెట్రోపాలిటన్ సిటీస్, ఫోర్త్ రెవెన్యూ విలేజెస్. ఇక రైట్ సైడ్ వచ్చేసి ఏ గ్రూప్ ఆఫ్ హౌసెస్ విత్ ఇన్ ద రెవెన్యూ విలేజ్, సెకండ్ వన్ విలేజెస్ విత్ డిఫైన్డ్ బార్డర్స్, థర్డ్ వన్ వచ్చేసి అర్బన్ ఏరియాస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 lakh and 1 million, అండ్ ఫోర్త్ వన్ సిటీస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 million and 10 million. సో దీనికి సరైనటువంటి సమాధానం చూసినట్లయితే డి అండి. సో ఫస్టే హ్యామ్లెట్స్ అంటే ఏంటంటే గ్రూప్ ఆఫ్ హౌసెస్ విత్ ఇన్ ద రెవెన్యూ విలేజ్, అంటే హ్యామ్లెట్స్ అంటే ఆవాస ప్రాంతం అండి. ఒక రెవెన్యూ విలేజ్ పరిధిలో ఉన్నటువంటి ఆవాస ప్రాంతాలు, వాటిని హ్యామ్లెట్స్ అంటాము. తర్వాత సెకండ్ వచ్చేసి థర్డ్ వన్ అండి, అంటే క్లాస్ 1 సిటీస్ అంటే అర్బన్ ఏరియాస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 lakh and 1 million, 1 లక్ష నుంచి 10 లక్షల మధ్య జనాభా ఉన్నటువంటి ఆవాస ప్రాంతాలను మెట్రోపాలిటన్ సిటీస్ అంటామండి. థర్డ్ వచ్చేసి 4 అండి, మెట్రోపాలిటన్ సిటీస్ అంటే సిటీస్ హ్యావింగ్ పాపులేషన్ బిట్వీన్ 1 million and 10 million, 10 లక్షల నుంచి 1 కోటి మధ్య జనాభా ఉన్నటువంటి ప్రాంతాలను మనము మెట్రోపాలిటన్ సిటీస్ అంటాము. ఇక ఫోర్త్ రెవెన్యూ విలేజ్ అంటే దానికి సంబంధించి సెకండ్ అండి, విలేజ్ విత్ డిఫైన్డ్ బౌండరీస్ అంటే నిర్దిష్టమైనటువంటి సరిహద్దులో ఉన్నటువంటి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్ అని చెప్పేసి అంటాము. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 7th క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ ద కాజ్ ఫర్ రెడ్యూసింగ్ ఫెర్టిలిటీ ఆఫ్ ది సాయిల్. ఈ క్రింది వాటిలో భూసారం క్షీణతకు ఇది కారణం కాదు. ఏ. అన్సైంటిఫిక్ యూజ్ ఆఫ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ అంటే రసాయనిక ఎరువులను శాస్త్రీయ పద్ధతుల్లో వాడకపోవటము. బి. ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ అంటే ఎక్కువ మొత్తంలో పురుగు మందులు రసాయనిక ఎరువులను వాడటము. సి. ఇంప్రాపర్ యూటిలైజేషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ సహజ వనరులను సరిగా ఉపయోగించుకోకపోవటము. డి. యూజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే సేంద్రియ ఎరువులను వాడటము. ఈ క్రింది వాటిలో నేల యొక్క భూసారము క్షీణించడానికి కారణము కానిది అన్నాడు కాబట్టి మనకి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. యూజ్ ఆఫ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే సేంద్రియ ఎరువులను వాడితే భూసారం క్షీణించదు. మిగతా 3 ABC 3 కూడా కారణాలే భూసారము క్షీణించిపోవడానికి. 8th క్వశ్చన్, ద నార్థన్ ఎడ్జ్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ ఈజ్. దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు. ఏ. నీలగిరి మౌంటైన్స్, నీలగిరి పర్వతాలు. బి. సాత్పురా మౌంటైన్స్, సాత్పురా పర్వతాలు. సి. హిమాలయన్ మౌంటైన్స్, హిమాలయ పర్వతాలు. డి. వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. సో దక్కన్ పీఠభూమి యొక్క ఉత్తర సరిహద్దు ఏంటంటే సాత్పురా పర్వతాలండి, సాత్పురా మౌంటైన్స్. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్, ద ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ కమ్ ఇన్ టు ఫోర్స్. ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ఏ. ఆఫ్టర్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్, ఎన్నికల ఫలితాలను ప్రకటించిన తర్వాత. బి. ఎట్ ద టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్, ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించినప్పటి నుంచి. సి. ఆఫ్టర్ ద సబ్మిషన్ ఆఫ్ నామినేషన్లు దాఖలు చేసినప్పటి నుంచి. డి. ఆన్ ద డే ఆఫ్ ద పోలింగ్ అంటే ఓటింగ్ జరిగేటటువంటి రోజు నుంచి అమలులోకి వస్తుంది. ఎప్పుడు కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందంటే బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఎట్ ద టైమ్ ఆఫ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఎలక్షన్ షెడ్యూల్, ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన రోజు నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వస్తుంది. 10th క్వశ్చన్, ఇన్ చైనా ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా వర్క్డ్ ఫర్ ల్యాండ్ రిఫార్మ్స్ అండ్. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా అనేది మరి ల్యాండ్ రిఫార్మ్స్ అంటే భూ సంస్కరణలతో పాటు ఇంకొక పనిని మీద శ్రద్ధ పెట్టింది. అదేంటిది? ఏ.
ఎంకరేజింగ్ ద రిచ్ అంటే ధనవంతులను ప్రోత్సహించడము. బి టు పార్టిసిపేట్ ల్యాండ్ లార్డ్స్ ఇన్ ద పాలిటిక్స్ భూస్వాములు రాజకీయాలలో పాల్గొనడానికి ప్రోత్సహించిందా. సి డిస్కరేజింగ్ ద పూర్ పీజెంట్స్ పేద రైతులను నిరుత్సాహపరిచిందా. డి స్ప్రెడ్డింగ్ లిటరసీ అంటే అక్షరాస్యతను బాగా పెంచడానికి కృషి చేసిందా. సో చైనీస్ కమ్యూనిస్టు పార్టీ చైనాలో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సంస్కరణతో పాటుగా అక్షరాస్యతను పెంచడం మీద దృష్టి పెట్టిందండి. డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 11th క్వశ్చన్, ద ఫస్ట్ 5-year ప్లాన్ గేవ్ ప్రయారిటీ టు డాష్. మొదటి పంచవర్ష ప్రణాళిక దేనికి ప్రాధాన్యతనిచ్చింది. ఏ అగ్రికల్చర్, బి ఇండస్ట్రీస్, సి రైల్వేస్, డి ఏవియేషన్. ఏ అగ్రికల్చర్ అంటే వ్యవసాయము, బి ఇండస్ట్రీస్ అంటే పరిశ్రమలు, సి రైల్వేస్ అంటే రైల్వేలు, డి ఏవియేషన్ అంటే పౌర విమానయానం. సో ఇందులో మనకి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అగ్రికల్చర్ వ్యవసాయ రంగానికి మొదటి పంచవర్ష ప్రణాళికలో ప్రాధాన్యతనివ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 12th క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద వర్కింగ్ క్యాపిటల్. ఈ క్రింది వాటిలో వర్కింగ్ క్యాపిటల్ కానిది. వర్కింగ్ క్యాపిటల్ అంటే భౌతిక పెట్టుబడి. అంటే వర్కింగ్ క్యాపిటల్ భౌతిక పెట్టుబడి అంటే ఒకసారి వినియోగించిన తర్వాత తిరిగి వినియోగించుకోవడానికి అవకాశం లేనిది, అది వర్కింగ్ క్యాపిటల్ అంటాము. ఏ సీడ్స్ విత్తనాలు, బి పెస్టిసైడ్స్ పురుగు మందులు, సి మెషిన్స్ అంటే యంత్రాలు, డి కెమికల్ ఫెర్టిలైజర్స్ రసాయనిక ఎరువులు. ఈ నాలుగిటిల్లో ఒకసారి ఉపయోగించిన తర్వాత తిరిగి ఉపయోగించుకోవడానికి వీలు కానిది ఏంటిదండి. మెషిన్స్ యంత్రాలు. మిగతావన్నీ కూడా వర్కింగ్ క్యాపిటలే. ఒక మెషిన్ అనేది వర్కింగ్ క్యాపిటల్ కాదు, అది ఫిక్స్డ్ క్యాపిటల్, స్థిర పెట్టుబడి. ఒకసారి ఆ మెషిన్స్ని ఒకసారి ఇన్స్టాల్ చేస్తే చాలా సంవత్సరాల పాటు అవి మరి పనిచేస్తూనే ఉంటాయి అన్నట్టు. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13th వన్, ద కమిషన్ ఫార్మ్డ్ టు స్టడీ ద డెవలప్మెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సబ్మిట్ ద రిపోర్ట్ టు ద సెంటర్ ఈజ్. ఈ క్రింది వాటిలో ఏ కమిషన్ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని గురించి అధ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. ఏ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్, బి డాక్టర్ ఫజల్ అలీ కమిషన్, సి మండల్ కమిషన్, డి కొఠారి కమిషన్. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పుడు జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ని నియమించి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని అంచనా వేసి మరి ఏ ప్రాంతాలు వెనకబడ్డాయి, ఏ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి, నిజంగా తెలంగాణ ప్రాంతము వివక్షతకు గురైందా లేదా అని తెలియజేయడానికి జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ని నియమించడం జరిగింది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఫజల్ అలీ కమిషన్ అనేది మనకి ఎస్ఆర్సీ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 ఆ ప్రాంతంలో వేయడం జరిగింది. సో మండల్ కమిషన్ అనేది జనతా ప్రభుత్వ కాలంలో 1977లో బీపీ మండల్ అంటే బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలా వద్దా, ఒకవేళ ఇస్తే ఎలా ఇవ్వాలి అని అధ్యయనం చేయడానికి మండల్ కమిషన్ నియమించడం జరిగింది. కొఠారి కమిషన్ అనేది విద్యకు సంబంధించినటువంటిదండి. ఇక 14th క్వశ్చన్, ఫైండ్ అవుట్ ది ఆడ్ వన్ రిగార్డింగ్ సర్వీసెస్. ఈ క్రింది వాటిలో సేవా రంగానికి చెందనిది ఏదో అది గుర్తించబట్టుండు. ఏ బ్రోకర్స్ అంటే మధ్యవర్తులు, బి సేవింగ్ అకౌంట్స్ అంటే బ్యాంకులో ఉండేటటువంటి సేవింగ్ అకౌంటు, సి బ్యాంక్స్ బ్యాంకులే, డి హ్యాండ్ క్రాఫ్ట్స్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఏబిసి ఈ మూడు సర్వీస్ యాక్టివిటీస్కి సంబంధించినవే. డి అనేది సర్వీస్ యాక్టివిటీ కాదు, అది ఇండస్ట్రీస్కి సంబంధించినవి, హ్యాండ్ క్రాఫ్ట్స్ అనేటివి. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 15th క్వశ్చన్, దిస్ ఈజ్ ఏ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గంగా. ఈ క్రింది వాటిలో గంగా నది యొక్క ఉపనది ఏది. ఏ దిహాంగ్, బి బియాస్, సి తప్తి అండ్ డి చంబల్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ చంబల్ అండి. చంబల్ నది అనేది గంగా నది యొక్క ఉపనది. 16th క్వశ్చన్, యాజ్ పర్ 2011 సెన్సెస్ ద మేల్ లిటరసీ ఈజ్. 2011 జనాభా లెక్కల ప్రకారము పురుషుల అక్షరాస్యత శాతం. ఏ 82%, బి 65%, సి 74%, డి 12%. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ అండి, 82%. 17th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. కింద వాటిని జతపరచాలి. లెఫ్ట్ సైడ్ 1 2 3 4, రైట్ సైడ్ ఏబిసిడి ఇవ్వడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్ ఒకటి అనౌన్స్మెంట్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ కంట్రీ, దేశ విభజనను ప్రకటించిన వారు. రెండవది ఏ నేవల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ. 1946లో నేవీ వాళ్ళు మరి ఒక స్ట్రైక్ చేసడం జరిగింది, దానికి సెంట్రల్ స్ట్రైక్ కమిటీ నియమించడం జరిగింది. దానికి ఎవరు సంబంధించినటువంటి రైట్ సైడ్ ఎవరు ఉన్నారు. 3 నీడ్ ఫర్ నార్త్ వెస్ట్ ముస్లిం స్టేట్. వాయువ్య ప్రాంతంలో ఒక ముస్లింలకు ఒక రాజ్యం కావాలి అని కోరినవారు. 4th వన్ ఏ రెజల్యూషన్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ మైనారిటీస్. మైనారిటీల హక్కుల మీద ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. రైట్ సైడ్ 4 వ్యక్తుల పేర్లు ఇచ్చారు. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఇన్సిడెంట్స్ తోటి ఈ 4 వ్యక్తులకు ఉన్నటువంటి సంబంధాన్ని మ్యాచింగ్ చేయాలి. రైట్ సైడ్ ఏ ఎంఎస్ ఖాన్, బి మహమ్మద్ ఇక్బాల్, సి జవహర్లాల్ నెహ్రూ, డి లార్డ్ మౌంట్ బాటన్. సో ఫస్ట్ ఇది అనౌన్స్మెంట్ ఆఫ్ పార్టిషన్ ఆఫ్ ద కంట్రీ
దేశ విభజనను ప్రకటించిన వారు ఎవరంటే డి అండి, లార్డ్ మౌంట్ బాటన్. సో 1D. 1D ఎక్కడెక్కడ ఉంది? కింద ఆప్షన్స్లో ఏబిసిడి ఆప్షన్లు ఉన్నాయి కదా. 1D అంటే ఒకటికి ఉంది, అంటే ఏకి ఉంది, సికి ఉంది, ఏసి. సో రెండో చూద్దాము. ఏ నావల్ సెంట్రల్ స్ట్రైక్ కమిటీ, దానికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఎంఎస్ ఖాన్. 2A వచ్చేసి మనకి ఎక్కడెక్కడ ఉంది? 2A ఏకి ఉంది, సికి ఉంది. సో మళ్ళీ మనం థర్డ్ చూడాలి. నీడ్ ఫర్ నార్త్ వెస్ట్ ముస్లిం స్టేట్, అంటే వాయువ్య ప్రాంతంలో ముస్లింకు ఒక ప్రత్యేక రాజ్యం ఉండాలని ప్రతిపాదించింది ఎవరు? మహమ్మద్ ఇక్బాల్. బి. సో 3B వచ్చేసి మనకి బీకి ఉంది చూడండి. సో బీకి ఉంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ రిజల్యూషన్ ఆన్ ద రైట్స్ ఆఫ్ మైనారిటీస్, మైనారిటీల హక్కుల మీద తీర్మానాన్ని ప్రవేశపెట్టింది జవహర్లాల్ నెహ్రూ. 4C. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ అండి. 1D, 2A, 3B, 4C. సో ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 18th క్వశ్చన్, ఇంపోజింగ్ ట్యాక్సెస్ ఆన్ ఇంపోర్టెడ్ గూడ్స్ లీడ్స్ టు, అంటే దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల మీద పన్ను విధించడం వల్ల అది దేనికి దారితీస్తుంది? 1. ఇంపోర్టెడ్ గూడ్స్ ఆర్ చీపర్, అంటే దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు చాలా చౌక ధరకు లభిస్తాయా? ట్యాక్స్ పెరిగితే చౌక ధర కిందకు వస్తాయి? రాదు. సో కాబట్టి ఇది కాదు. రెండవది, బెనిఫిషియల్ టు డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్, దేశీయ ఉత్పత్తిదారులకు బెనిఫిట్ అవుతుందా? అవుతుంది. ఎందుకంటే దిగుమతి చేసుకున్నటువంటి వస్తువుల రేట్లు పెరిగితే దేశంలో ఉత్పత్తి అయ్యేటటువంటి ఉత్పత్తిదారులకు మంచిగా వారి గిరాకీ బాగా పెరుగుతుంది. 3. ప్రైజెస్ ఆఫ్ ఇంపోర్టెడ్ గూడ్స్ రైజ్, అంటే దిగుమతి చేసుకున్నటువంటి వస్తువులు రేట్లు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి. అవును, అది కూడా కరెక్టే. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2 and 3. సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బి అండి. 2 and 3, 2, 3 రెండు కూడా కరెక్టే. బెనిఫిషియల్ టు డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్, అంటే దేశ ఉత్పత్తిదారులకు లాభదాయకంగా ఉంటుంది. దిగుమతి అయినటువంటి వస్తువుల యొక్క ధరలు కూడా పెరుగుతాయి, ఎందుకంటే వాటి మీద ట్యాక్సెస్ పెంచడం వల్ల. సో మనకి బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 19th క్వశ్చన్, ద ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్, ప్రస్తుత భారతదేశ రాష్ట్రపతి. ఏ రామ్నాథ్ కోవింద్, బి ద్రౌపది ముర్ము, సి వెంకయ్య నాయుడు, డి చంద్రశేఖర్ రావు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్, అది అందరికీ తెలిసిందేనండి, బి ద్రౌపది ముర్ము. అండ్ 20th క్వశ్చన్, 20ది, ద ప్రజెంట్ సెక్రటరీ జనరల్ ఆఫ్ UNO, ఐక్యరాజ్య సమితి యొక్క ప్రస్తుత సెక్రటరీ జనరల్ అంటే ప్రధాన కార్యదర్శి ఎవరు? ఏ కోఫీ అన్నన్, బి యుథాంట్, సి బాన్ కీ మూన్, డి ఆంటోనియో గుటెరెస్. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, ఆంటోనియో గుటెరెస్. ఈ 19, 20 అనేది కరెంట్ అఫైర్స్కి సంబంధించి నేను ఒక వీడియో చేశానండి. 10th క్లాస్, ఎస్పెషల్లీ 10th క్లాస్ విద్యార్థుల కోసమే లేటెస్ట్ హూ ఈజ్ హూ అని చెప్పేసి ఒక 15 మంది వ్యక్తులు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిసు, మన స్టేట్ గవర్నరు, తర్వాత ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, తర్వాత UNO సెక్రటరీ జనరల్, ఇలా ముఖ్యమైనటువంటి పదవులలో ఉన్నటువంటి ఒక 15 మందితో ఒక వీడియో చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇందులో 1 లేదా 2 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఆ వీడియో చెప్పడం జరిగింది. సో మనం ఊహించిన విధంగానే 19th and 20th క్వశ్చన్స్ ఈ రెండు కూడా మరి కరెంట్ అఫైర్స్ కింద, ఎందుకంటే ఇవి టెక్స్ట్ బుక్లో దొరకవు. సో విద్యార్థులు ప్రస్తుతము ఉన్నతమైనటువంటి పదవులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఆ 2 ఇవ్వటం అనేది జరిగింది. అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్కి మీరు ఎన్ని ప్రశ్నలకు సరైనటువంటి సమాధానం చేయగలిగారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.